శ్రీ కేదారేశ్వర వ్రతం. ఓం నమః శివాయ. ఓం శ్రీ కేదారేశ్వరాయ నమః. జిజ్ఞాస ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం శ్రీ కేదారేశ్వర వ్రత విధానం వ్రత కథ చదువుకుందాం. పరమశివునికి ప్రీతికరమైన వ్రతాలలో ఒకటైన ఈ కేదారేశ్వర వ్రతం సాధారణంగా దేవ ఉత్థాన ఏకాదశి అనబడే ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభించి 15 రోజుల పాటు చేసిన తర్వాత దీపావళి అమావాస్య నాడు ముగిస్తాం. ఈ 15 రోజులు ఉదయాన్నే స్నానం చేసి ఓం నమః శివాయ లేదా ఓం కేదారేశ్వరాయ నమః అని జపం చేసుకుంటూ శివుని ధ్యానించి కేదారేశ్వర వ్రత కథను వింటాం. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం చేసుకున్నవారు అష్టైశ్వర్యాలు, సర్వసంపదలు, సుఖ సంతోషాలు పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. ముందుగా ఈ పూజా విధానంలో ఆచమనం, సకల దేవతా ధ్యానం చేసుకున్న తర్వాత ఈ వ్రతం చేసుకుంటామని సంకల్పం చెప్పుకుని ఈ పూజ అంతా నిర్విఘ్నంగా జరగాలని శ్రీ మహాగణపతిని పూజించుకుని తర్వాత శ్రీ కేదారేశ్వరునికి షోడశోపచార పూజ చేసుకుని ఆఖరుగా శ్రీ కేదారేశ్వర వ్రత కథ విందాం. ఈ పూజలో మనం ఉపచారాలను పెద్ద పెద్ద శ్లోకాలు లేకుండా చెప్పుకుంటున్నాం. ఒక్కొక్క ఉపచారానికి తగిన శ్లోకం చెప్పుకుని చేసుకోదలుచుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. ముందుగా శ్రీ మహాగణపతి పూజ. పసుపుతో గణపతిని చేసుకుని ఒక తమలపాకుపై పెట్టి పూజాపీఠంలో ఉంచి ఈ విధంగా చేసుకోవాలి. నైవేద్యానికి బెల్లం దగ్గర పెట్టుకుందాం. గణపతికి నమస్కారం పెట్టుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. ఇప్పుడు పంచపాత్రలో నుండి కొద్దిగా నీరు తీసుకుని మన చుట్టూ చల్లుకుంటూ శుద్ధి చేసుకుందాం. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఇప్పుడు నమస్కారం పెట్టుకుంటూ స్వామి ధ్యానం చేసుకుందాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పృత ఆనః శృణ్వన్నోతిభిः సీదసాదనం. దేవీం వాచమజనన్యంత దేవాస్తాం విశ్వరూపాః పసవో వదంతి. సానో మంద్రేశమూర్జం దుహానాధేనుర్వాగస్మానుప సుష్టుతైతు. యః శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా. తయోః సంస్మరణాన్నిత్యం సర్వదా జయమంగళం. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఇప్పుడు ఆచమనం. మొదటి 3 పేర్లకి 3 సార్లు ఆచమన పాత్రలో నుండి నీరు తీసుకుని 4వ పేరుకి నీరు పక్కన విడిచిపెడదాం. ఓం మహేశ్వరాయ నమః, ఓం మహాదేవాయ నమః, ఓం సర్వేశ్వరాయ నమః, ఓం శివాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం పశుపతే నమః, ఓం ఉమాపతయే నమః, ఓం బ్రహ్మాధిపతయే నమః, ఓం పరమేశ్వరాయ నమః, ఓం భస్మాంగరాగాయ నమః, ఓం మహేశ్వాయ నమః, ఓం నిత్యాయ నమః, ఓం శుద్ధయనధమాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః, ఓం భూతేశాయ నమః, ఓం మృదాయ నమః, ఓం సర్వాయ నమః, ఓం సదాశివాయ నమః, ఓం అభవాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం భీమాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం త్రిపురాంతకాయ నమః, ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకరాయ నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఓం శ్రీ ఉమామహేశ్వరాయ నమః, ఓం శ్రీ వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, ఓం శ్రీ సచీపురందరాభ్యాం నమః, ఓం శ్రీ అరుంధతి వశిష్టాభ్యాం నమః, ఓం శ్రీ సీతారామాభ్యాం నమః, ఓం శ్రీ
భూదేవతాభ్యాం నమః. ఓం శ్రీ గ్రామదేవతాభ్యాం నమః. ఓం శ్రీ గృహదేవతాభ్యాం నమః. ఆదిత్యాది గ్రహదేవతాభ్యాం నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త సుముహూర్తో అస్తు. 2 దీపాలు వెలిగించి దండం పెట్టుకుందాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి నమోస్తుతే. దీప మహాలక్ష్మికి జై. భూతోచ్చాటనం. అక్షతలు తీసుకుని వెనక్కి వేసుకోవాలి. ఉత్తిష్టంతు భూతపిశాచా ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువః సువరోం. ఇప్పుడు సంకల్పం. ముందుగా ఈ సంవత్సరం పేరు, మాస, తిథి, రోజు ఏమిటో తెలుసుకుని పెట్టుకుంటే ఈ సంకల్పం సులభంగా చేసుకోవచ్చును. లేదా శుభ అని చెప్పుకోవచ్చును. అలాగే భారతదేశం బయట ఉంటే అక్కడి ఖండం, దిశ కూడా చెప్పుకోవచ్చు. ఏమీ లేకపోయినా సరే శుభ అని చెప్పుకుంటే సరిపోతుంది. ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే కృష్ణా గోదావర్యోర్మధ్యదేశే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వయుజమాసే కృష్ణపక్షే అమావాస్య తిథౌ శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రం చెప్పుకుని గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థ్యం ధర్మ అర్థ కామ మోక్ష ఐశ్వర్య పంచవిధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థ్యం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థ్యం నానావిధ సౌభాగ్య సిద్ధ్యర్థ్యం మనోవాంఛాఫల సిద్ధ్యర్థ్యం భక్తి జ్ఞాన వైరాగ్య యోగ ప్రాప్త్యర్థం చరాచర ప్రాణికోటినాం క్షేమస్థిత్యర్థ్యం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థ్యం సర్వాపదా నివారణార్థం సకల కార్య విఘ్న నివారణార్థం శ్రీ కేదారేశ్వర దేవతాముద్దిశ్య శ్రీ కేదారేశ్వర ప్రీత్యర్థం ఆవాహతేభ్యో సర్వేభ్యో దేవేభ్యః సంభవిద్భిః ద్రవ్యైః సంభవిద్భిః ఉపచారైః సంభవితాని అమేన యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది శ్రీ కేదారేశ్వర షోడశోపచార పూజాం కరిష్యే. నీళ్లు ముట్టుకుందాం. నిర్విఘ్న పూజా పరిసమాప్త్యర్థ్యం ఆదౌ శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే. కలశ పూజ. పంచపాత్ర మీద చేయి పెట్టి ఇది చెప్పుకుంటాం. తదంగ కలశ పూజాం కరిష్యే. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోధయజుర్వేదో సామవేదో హదర్వణః అంగైశ్చ సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాః గంగే చైమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకాః పూజాద్రవ్యాణి దేవం ఆత్మానాం సంప్రోక్ష్య. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇప్పుడు షోడశోపచార పూజ. ఓం శ్రీ మహాగణపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, నమస్కారం. ఓం శ్రీ మహాగణపతయే నమః. ఆవాహయామి, నమస్కారం. ఓం శ్రీ మహాగణపతయే నమః. రత్నసింహాసనం సమర్పయామి, అక్షతలు. ఓం శ్రీ మహాగణపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. పంచపాత్రలోని నీరు స్వామి పాదాలకి చూపించి పక్కన ఉన్న పళ్ళెంలో వదలాలి. ఓం శ్రీ మహాగణపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. నీరు చేతులకి చూపించి వదలాలి. ఓం శ్రీ మహాగణపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి.
నీరు ముఖానికి చూపించి వదలాలి. ఓం శ్రీ మహాగణపతయే నమః స్నానం సమర్పయామి నీరు చల్లి పళ్ళెంలో వదలాలి. శ్రీ మహాగణపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతయే నమః తిలకం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతయే నమః గంధం ధారయామి. ఓం శ్రీ మహాగణపతయే నమః ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతయే నమః పుష్పం సమర్పయామి. షోడశ నామావళి పూజాంచ కరిష్యే అక్షతలు వేసుకుంటూ ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంభాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం గణాధిపతయే నమః షోడశోపచార నామావళి పూజాం సమర్పయామి. ఇప్పుడు ధూపం దీపం నైవేద్యాలు. ఓం శ్రీ మహాగణపతయే నమః ధూపమాఘ్రాపయామి. ఓం శ్రీ మహాగణపతయే నమః దీపం దర్శయామి. ఓం శ్రీ మహాగణపతయే నమః నైవేద్యం. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వర్తేన పరిశించామి. నైవేద్యం మీద ఒక చుక్క నీళ్లు చల్లాలి. అమృతమస్తు అమృతోపస్తరణమసి ఉద్ధరణితో నీళ్లు నైవేద్యం చుట్టూ తిప్పి పళ్ళెంలో వదలాలి. గంట వాయిస్తూ దేవుడికి ఇప్పుడు 5 సార్లు ఆ నైవేద్యం ఆరగింపు చేస్తున్నట్టుగా చూపించాలి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే నమః. శ్రీ మహాదిగణాధిపతయే నమో నమః. నైవేద్యం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతయే నమః. తాంబూలం సమర్పయామి. తమలపాకులు వక్క. ఓం శ్రీ మహాగణపతయే నమః. ఆనందమంగళ కర్పూర నీరాజనం సమర్పయామి. హారతివ్వాలి. ఓం శ్రీ మహాగణపతయే నమః. మంత్రపుష్పం సమర్పయామి. అక్షతలు వేయాలి. ఓం శ్రీ మహాగణపతయే నమః. నమస్కారం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రదక్షిణ నమస్కారం. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహి మాం నరకాత్ ఘోరాత్ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప. ఓం శ్రీ మహాగణాధిపాయ నమో నమః. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతయే నమః. గీతం శ్రావ్యామి. నృత్యం దర్శయామి. ఆరోహయామి. అశ్వానారోహమావాహయామి. గజానారోహమావాహయామి. ఓం శ్రీ మహాగణపతయే నమః. సమస్త శక్త్యోపచారాన్ రాజ్యోపచారాన్ భక్త్యోపచారాన్ దేవ్యోపచారాన్ సమర్పయామి. అనయా యథాశక్తి మయా కృత ధ్యానావాహనాది షోడశోపచార పూజాయ చ శ్రీ విఘ్నేశ్వర దేవతా సుప్రసన్న సుప్రీత వరదో భవతు. ఓం శ్రీ మహాగణపతయే నమః. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ మహాగణాధిప నమోऽస్తుతే. అర్పణం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యానామావాహనాది షోడశోపచార పూజాయా చ భగవాన్ సర్వాత్మక శ్రీ గణపతి దేవతా సుప్రీతో వరదో భవతు. శ్రీ వినాయక ప్రసాదం శిరసా గృహ్ణామి. స్వామి వేసిన అక్షతలు తల మీద వేసుకోవాలి. ఇప్పుడు పళ్ళెంలో వదిలిన నీరు తీర్థంగా తీసుకోవాలి. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ మహాగణపతి పాదోదకం పావనం శుభం. ఇప్పుడు ఉద్వాసన. స్వామి, నిన్ను యథాస్థానంలో ఉంచుతున్నాము, మాకు శుభం కలిగించి మరలా మా పూజలందుకుందికి రా స్వామి అని చెప్పుకుని దండం పెట్టుకుందాం. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవా తాని ధర్మాణి ప్రథమాన్యాసంతేహనాకం మహిమానస్పచంతే యత్ర పూర్వే సాధ్య సంతి దేవాః. ఓం శ్రీ మహాగణపతియే నమః. యథాస్థానం ఉద్వాసయామి శోభనార్థే క్షేమాయ
పునరాగమనాయ చ. ఇప్పుడు మహాగణపతి పూజ అయిన తర్వాత శ్రీ కేదారేశ్వరుని పూజ మొదలు పెట్టుకుందాం. మరలా సంకల్పం చెప్పుకుందాం. పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభ ఫలావాప్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ కేదారేశ్వర దేవతాముద్దిశ్య శ్రీ కేదారేశ్వర దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం చ కరిష్యే. ఇప్పుడు షోడశోపచారాలు చేసుకుందాం. ధ్యానం శూలం ఢమరుకం చైవ దదానం హస్తయుగ్మకే కేదారదేవమీశానం ధ్యాయేత్ త్రిపురఘాతినం. శ్రీ కేదారేశ్వరాయ నమః. ధ్యాయామి. ఆవాహనం. కైలాసశిఖరే రమ్యే పార్వత్యా సహిత ప్రభో ఆగచ్చ దేవదేవేశ మద్భక్త్యా చంద్రశేఖర. శ్రీ కేదారేశ్వరాయ నమః. ఆవాహయామి. ఆసనం. సురాసుర శిరోరత్న ప్రదీపిత పదాంబుజ కేదారదేవమద్దత్తమాసనం ప్రతిగృహ్యతాం. శ్రీ కేదారేశ్వరాయ నమః. ఆసనం సమర్పయామి. అక్షతలుంచాలి. పాద్యం గంగాధర నమస్తేస్తు త్రిలోచన వృషభధ్వజ మౌక్తికాసన సంస్థాయ కేదారాయ నమో నమః. శ్రీ కేదారేశ్వరాయ నమః. పాదయోః పాద్యం సమర్పయామి. పాదాలకి నీళ్లు చూపించి పళ్ళెంలో వదలాలి. అర్ఘ్యం. అర్ఘ్యం గృహాణ భగవన్ భక్త్యా దత్తం మహేశ్వర ప్రయచ్చ మే మనస్తుభ్యం భక్తానామిష్టదాయకం. శ్రీ కేదారేశ్వరాయ నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. చేతులకి నీళ్లు చూపించి పళ్ళెంలో వదలాలి. శ్రీ కేదారేశ్వరాయ నమః. ఆచమనీయం సమర్పయామి. ముఖానికి నీళ్లు చూపించి పళ్ళెంలో వదలాలి. పంచామృత స్నానం. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార కలిపి పెట్టుకున్న పాత్రల నుండి ఉద్ధరణితో నీళ్లు తీసుకుని స్వామి మీద చల్లాలి. స్నానం పంచామృత దేవ శుద్ధ శుద్ధోదకైరపి గృహాణ గౌరీ రమణత్వద్భక్తేన మయార్పితం. శ్రీ కేదారేశ్వరాయ నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఇప్పుడు మామూలు నీరు తీసుకుని స్వామి మీద స్నానం చిలకరిస్తూ నదీ జల సమాయుక్తం మయా దత్తమనుత్తమం స్నానం స్వీకురు దేవేశ సదాశివ నమోస్తుతే. శ్రీ కేదారేశ్వరాయ నమః. స్నానం సమర్పయామి. శ్రీ కేదారేశ్వరాయ నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. శ్రీ కేదారేశ్వరాయ నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీ కేదారేశ్వరాయ నమః. గంధాన్ ధారయామి. అక్షతోసి స్వభావేన భక్తానామక్షయం పదం దదాసి నాథ మద్దత్తైరక్షతైః స్వీయతాం భవాన్. శ్రీ కేదారేశ్వరాయ నమః. అక్షతాన్ సమర్పయామి. కల్పవృక్ష ప్రసూవైస్వం పూర్వైరభ్యర్చితసురైః కుంకుమైః పార్థివైరేభిరి దానీమర్చతాం మయా. శ్రీ కేదారేశ్వరాయ నమః. పుష్పాణి పూజయామి. తతః ఇంద్రాదిలోకపాలక పూజాం కుర్యాత్. శివస్య దక్షిణే భాగే బ్రహ్మణే నమః. ఉత్తరభాగే విష్ణవే నమః. మధ్యే కేదారేశ్వరాయ నమః. శ్రీ కేదారేశ్వరాయ నమః. అథాంగ పూజ. స్వామికి పాదాల నుండి శిరస్సు వరకు కూడా మనం స్వామికి పూజ చేస్తున్నాం. ఓం మహేశ్వరాయ నమః. పాదౌ పూజయామి. ఈశ్వరాయ నమః. జంఘే పూజయామి. కామరూపాయ నమః. జానునీ పూజయామి. హరాయ నమః. ఊరు పూజయామి. త్రిపురాంతకాయ నమః. గుహ్యం పూజయామి. భవాయ నమః. కటిం పూజయామి. గంగాధరాయ నమః. నాభిం పూజయామి.
మహాదేవాయ నమః ఉదరం పూజయామి, పశుపతయే నమః హృదయం పూజయామి, పినాకినే నమః హస్తాన్ పూజయామి, శివాయ నమః భుజౌ పూజయామి, శితికంఠాయ నమః కంఠం పూజయామి, విరూపాక్షాయ నమః ముఖం పూజయామి, త్రినేత్రాయ నమః నేత్రాణి పూజయామి, రుద్రాయ నమః లలాటం పూజయామి, శర్వాయ నమః శిరః పూజయామి, చంద్రమౌళయే నమః మౌళిం పూజయామి, పశుపతయే నమః సర్వాణ్యాంగాని పూజయామి. ఇది శ్రీ శివ అష్టోత్తర శతనామ పూజ. ఓం ప్రతి నామంకి కూడా ఓం చెప్పుకుంటూ అక్షతలు కానీ పువ్వులు కానీ వేసుకోవచ్చు శివుడి మీద. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం శశిశేఖరాయ నమః, ఓం పినాకినే నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం నీలలోహితాయ నమః, ఓం శూలపాణయే నమః, ఓం విష్ణువల్లభాయ నమః, ఓం అంబికానాథాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం సర్వాయ నమః, ఓం శితికంఠాయ నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం కామారయే నమః, ఓం గంగాధరాయ నమః, ఓం కాలకాలాయ నమః, ఓం భీమాయ నమః, ఓం మృగపాణయే నమః, ఓం కైలాసవాసినే నమః, ఓం కఠోరాయ నమః, ఓం వృషాంకాయ నమః, ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః, ఓం సర్వమయాయ నమః, ఓం అనీశ్వరాయ నమః, ఓం పరమాత్మవే నమః, ఓం హవిషే నమః, ఓం సోమాయ నమః, ఓం సదాశివాయ నమః, ఓం వీరభద్రాయ నమః, ఓం కపర్ధినే నమః, ఓం శంకరాయ నమః, ఓం ఖట్వాంగినే నమః, ఓం శిపివిష్ఠాయ నమః, ఓం శ్రీకంఠాయ నమః, ఓం భవాయ నమః, ఓం త్రిలోకేశాయ నమః, ఓం శివాప్రియాయ నమః, ఓం కపాలినే నమః, ఓం అంధకాసురసూదనాయ నమః, ఓం లలాటాక్షాయ నమః, ఓం కృపానిధయే నమః, ఓం పరశుహస్తాయ నమః, ఓం జటాధరాయ నమః, ఓం కవచినే నమః, ఓం త్రిపురాంతకాయ నమః, ఓం వృషభారూఢాయ నమః, ఓం సోమప్రియాయ నమః, ఓం త్రయీమూర్తయే నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం సోమ సూర్యాగ్నిలోచనాయ నమః, ఓం యజ్ఞమయాయ నమః, ఓం పంచవక్త్రాయ నమః, ఓం విశ్వేశ్వరాయ నమః, ఓం గణనాథాయ నమః, ఓం ప్రజాపతయే నమః, ఓం దుర్దర్శాయ నమః, ఓం గిరీశాయ నమః, ఓం భుజంగభూషణాయ నమః, ఓం గిరిధన్వినే నమః, ఓం కృత్తివాసనే నమః, ఓం భగవతే నమః, మృత్యుంజయాయ నమః, ఓం జగద్వ్యాపినే నమః, ఓం వ్యోమకేశాయ నమః, ఓం చారువిక్రమాయ నమః, ఓం భూతపతయే నమః, ఓం అహిర్బుద్ధాయ నమః, ఓం అష్టమూర్తయే నమః, ఓం సాత్వికాయ నమః, శాశ్వతాయ నమః, ఓం అజాయ నమః, ఓం మృణాయ నమః, ఓం దేవాయ నమః, ఓం అవ్యయాయ నమః, ఓం పూషదంతభిదే నమః, ఓం దక్షాధ్వరహరాయ నమః, ఓం భగనేత్రవినిదే నమః, ఓం సహస్రాక్షాయ నమః, ఓం అపవర్గప్రదాయ నమః, ఓం తారకాయ నమః, ఓం హిరణ్యరేతసే నమః, ఓం అనఘాయ నమః, ఓం భర్గాయ నమః, ఓం గిరిప్రియాయ నమః, ఓం పురారాతయే నమః, ఓం ప్రభధాధిపాయ నమః, ఓం సూక్ష్మతనవే నమః, ఓం జగద్గురవే నమః, ఓం మహాసేనజనకాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం స్థాణవే నమః, ఓం దిగంబరాయ నమః, అనేకాత్మానే నమః, ఓం శుద్ధ విగ్రహాయ నమః, ఓం ఖండపరశువే నమః, ఓం పాశవిమోచకాయ నమః, ఓం పశుపతయే నమః, ఓం మహాదేవాయ నమః, ఓం అవ్యగ్రాయ నమః, ఓం హరాయ నమః, ఓం సహస్రపాదే నమః, ఓం అనంతాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః. అథ ఇది శ్రీ పరమేశ్వరాయ నమః అష్టోత్తర శతనామావళి పూజాం సమర్పయామి. అథ గ్రంథి పూజ. తోరం శివుడి దగ్గర పెట్టి ఒక్కొక్క గ్రంథికి పూజ చేయాలి అక్షతలతో. ఓం శివాయ నమః ప్రథమ గ్రంథిం పూజయామి, ఓం శాంతాయ నమః ద్వితీయ గ్రంథిం పూజయామి, ఓం మహాదేవాయ నమః తృతీయ గ్రంథిం పూజయామి, ఓం వృషభధ్వజాయ నమః చతుర్థ గ్రంథిం పూజయామి, ఓం గౌరీశాయ నమః పంచమ గ్రంథిం పూజయామి, ఓం రుద్రాయ నమః షష్టమ గ్రంథిం పూజయామి, ఓం పశుపతయే నమః సప్తమ గ్రంథిం పూజయామి, ఓం భీమాయ నమః అష్టమ గ్రంథిం పూజయామి, ఓం త్రయంబకాయ నమః నవమ గ్రంథిం పూజయామి, ఓం నీలలోహితాయ నమః దశమ గ్రంథిం పూజయామి, ఓం హరాయ నమః ఏకాదశ గ్రంథిం పూజయామి, ఓం స్మరహరాయ నమః ఓం ద్వాదశ గ్రంథిం పూజయామి, ఓం భర్గాయ నమః త్రయోదశ గ్రంథిం పూజయామి, ఓం శంభవే నమః చతుర్దశ గ్రంథిం పూజయామి, ఓం శర్వాయ నమః పంచదశ గ్రంథిం పూజయామి, ఓం సదాశివాయ నమః షోడశ గ్రంథిం పూజయామి, ఓం ఈశ్వరాయ నమః సప్తదశ గ్రంథిం పూజయామి, ఓం ఉగ్రాయ నమః అష్టాదశ గ్రంథిం పూజయామి, ఓం శ్రీకంఠాయ నమః ఏకోనవింశతి గ్రంథిం పూజయామి, ఓం నీలకంఠాయ నమః వింశతి గ్రంథిం పూజయామి, ఓం మృత్యుంజయాయ నమః ఏకవింశతి గ్రంథిం పూజయామి. ఓం నమః శివాయ. ఓం కేదారేశ్వరాయ నమో నమః. ధూపం. ఇప్పుడు ధూపం చూపించాలి. దశాంగం ధూపముఖ్యం చ హ్యంగార వినివేశితం ధూపం సుగంధైరుత్పన్నం త్వాం ప్రీణయతు శంకర. ఓం శ్రీ కేదారేశ్వరాయ నమో నమః. ధూపమాఘ్రాపయామి. దీపం. యోగీనాం హృదయేష్వేవ జ్ఞానదీపాంకురో హ్యపి
బాహ్యదీపో మయా దత్తో గృహ్యతాం భక్తగౌరవాత్. శ్రీకేదారేశ్వరాయ నమః. దీపం సమర్పయామి. ఇప్పుడు స్వామికి తయారు చేసిన నైవేద్యాలన్నీ తెచ్చిపెట్టుకుని ఇప్పుడు నైవేద్యం సమర్పిద్దాం. త్రైలోక్యమసి నైవేద్యం తత్తే తృప్తి సత్తథా బహిః. నైవేద్యం భక్తవాత్సల్యాద్ గృహ్యతాం తర్యంబకత్వయా. శ్రీకేదారేశ్వరాయ నమః. మహానైవేద్యం. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిశించామి. నైవేద్యాల మీద ఒక చుక్క నీరు చల్లాలి. అమృతమస్తు అమృతోపస్తరణమసి స్వాహ. నైవేద్యాల చుట్టూ నీరు చల్లి పళ్ళెంలో వదిలిపెట్టాలి. గంట వాయిస్తూ స్వామికి 5 సార్లు ఆరగింపు చేస్తున్నట్టుగా నైవేద్యం సమర్పించాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే నమః. శ్రీకేదారేశ్వరాయ నమః. మహానైవేద్యం సమర్పయామి. తాంబూలం. శ్రీకేదారేశ్వరాయ నమః. తాంబూలం సమర్పయామి. శ్రీకేదారేశ్వరాయ నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. కొంచెం నీళ్లు చూపించి స్వామికి వదిలిపెట్టాలి. ఇప్పుడు నీరాజనం. దేవేశ చంద్ర సంకాశం జ్యోతి సూర్యమివోదితం భక్త్యా దాస్యామి కర్పూర నీరాజనమిదం శివః. శ్రీకేదారేశ్వరాయ నమః. కర్పూర నీరాజనం దర్శయామి. స్వామికి నీరాజనం చూపించి కిందన పెట్టి నీళ్లు చుట్టూ చూపించి వదిలి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం వందే శంభూమాప్తిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. హర హర మహాదేవ శంభో శివశంకర. నమః పార్వతీపతయే. నమో నమః. మంత్రపుష్పం. పుష్పం చేతిలో తీసుకుని నించుని దండం పెట్టుకోవాలి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయే. శ్రీకేదారేశ్వరాయ నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. ప్రదక్షిణం. భూతేన భువనాదీశ సర్వదేవాతి పూజిత ప్రదక్షిణం కరోమిత్యాం వ్రతం మే సఫలం కురు. శ్రీకేదారేశ్వరాయ నమః. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ హర శంభో మహాదేవ విశ్వేశామరవల్లభ శివశంకర సర్వాత్మా నీలకంఠ నమోస్తుతే. శ్రీకేదారేశ్వరాయ నమః. నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు విశేషోపచారాలు. శ్రీకేదారేశ్వరాయ నమః. ఛత్రమాచ్ఛాదయామి చామరేణ వీచయామి నృత్యం దర్శయామి గీతం శ్రావ్యామి ఆందోళికం నారోహయామి. సమస్త రాజోపచార దేవోపచార సఖ్యుపచార భక్త్యుపచార పూజాం సమర్పయామి. క్షమా ప్రార్థన. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ మహేశ్వర నమోస్తుతే. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే మహేశ్వరం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరః. యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యానావాహనాది సద్యో జాత విధినా షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః. శ్రీకేదారేశ్వర స్వామి సుప్రీతః
సుప్రసన్నో వరదో భవతు. ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. హర హర మహాదేవ శంభో శివశంకర. నమః పార్వతీపతయే నమో నమః. ఇప్పుడు ఆశీర్వచనం. స్వస్తి మత్రార్థస్స ఫలాః సంత్విత శ్రమంతో మహంతోనుగృహంతు. వేదోక్తం పరిపూర్ణ భూయాస్తామితి భవంతో మహాంతునుగృహ్ణాంతు. శ్రీకేదారేశ్వర ప్రసాద సిద్ధిరస్తు. వ్యాపారేణ అఖండ శ్రీలక్ష్మీ ప్రసాద సిద్ధిరస్తు. సమస్త సన్మంగళాని భవంతు. సత్యాః సంతు. యజమానస్య కామాః సంతు. శ్రీకేదారేశ్వర ప్రసాదం శిరసా గృహ్ణామి. స్వామి మీద వేసిన అక్షతలు పువ్వులు తీసుకుని మన మీద పెట్టుకోవాలి. తీర్థం తీసుకోవాలి. ఇప్పుడు అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శివపాదోదకం పావనం శుభం. స్వస్తి మంత్రం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. భవంతో భ్రువంతు. శుభం భూయాత్. అసతో మా సద్గమయ. తమసో మా జ్యోతిర్గమయ. మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు పూజ చేసిన తోరం తీసుకుని దాన్ని మంత్రం పఠించుకుంటూ తోరం కట్టుకోవాలి. పూజా తోరం స్వామి నుంచి తీసుకునేటప్పుడు ఈ మంత్రం చెప్పుకోవాలి. అభీష్ట సిద్ధిం కురు మే శివావ్యయ మహేశ్వర. భక్తానాం ఇష్టదానార్థం మూర్తీకృత కళేవరః. తోరం కట్టుకునేందుకు చేస్తున్నప్పుడు ఇప్పుడు పఠించే మంత్రం. కేదారదేవ దేవేశ భగవన్నంబికాపతే. ఏకవింశద్దినే తస్మిన్ సూత్రం గృహ్యామ్యహం ప్రభో. వాయనం ఇస్తూ ఉంటే వాయనం ఇచ్చేటప్పుడు పఠించే శ్లోకం. ఆయుశ్చ విద్యాం చ తథా శిఖం చ సౌభాగ్యవృద్ధిం కురు దేవదేవ. సంసార ఘోరంబు నిధౌ నిమగ్నం మాం రక్ష కేదార నమో నమస్తే. కేదారం ప్రతిగృహ్ణాతు కేదారో వైదరాతి చ. కేదారస్తారకోబాభ్యాం కేదారాయ నమో నమః. ప్రతిమ దానం ఇస్తూ ఉంటే అప్పుడు చెప్పుకునే మంత్రం. కేదార ప్రతిమాం యస్మాద్రాజ్యం సౌభాగ్యవర్ధిని. తస్మాదస్యాః ప్రదనేన మమాస్తు శ్రీరచంచల. శ్రీకేదారేశ్వర స్వామినే నమః. సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు. మమ ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. పూజా విధానం సంపూర్ణం. స్వామి, ఈ పూజలో ఏ తప్పులు చేస్తున్నా సరే క్షమించు అని చెప్పి దండం పెట్టుకుని స్వామికి మనసారా భక్తిపూర్వకంగా దండం పెట్టుకుని ఈ పూజా విధానాన్ని సంపూర్ణం చేసి ఇప్పుడు శ్రీ కేదారేశ్వర వ్రత కథని చెప్పుకుని ముగించుకుందాం. శ్రీ కేదారేశ్వర వ్రతకథ. ఒకనాడు సూత మహర్షి పార్వతీదేవి తన భర్త పరమేశ్వరుని శరీరంలో అర్ధభాగంగా ఎలా అయింది అని అడిగిన సౌనకాది మునులకు ఆ దేవి ఆ భాగ్యం పొందడానికి చేసిన కేదారేశ్వరుని వ్రతం గురించి చెప్పసాగారు. మునులంతా చాలా శ్రద్ధగా వినడం మొదలెట్టారు. ఒకరోజు మహాశివుడు తన భార్య పార్వతీదేవితో కలిసి కైలాసంలో సకల దేవతలతో కూడిన సభలో ఉన్నారు. ఆ సభలో దేవతలు, యక్షులు, గంధర్వులు, కింపురుషులు అందరూ కలిసి శివుడిని సేవిస్తూ స్తుతిస్తున్నారు. అలాగే ఋషులు, అగ్నిదేవుడు, వాయుదేవుడు, వరుణుడు, సూర్యచంద్రులు, తారలు, గ్రహాలు, కుమారస్వామి, వినాయకుడు, వీరభద్రుడు, నందీశ్వరుడు కూడా ఆ సభలో కూర్చున్నారు. నారద తుంబురుల వంటి మహాగాయకులు
శివుని లీలల్ని పాడుతున్నారు. అక్కడి వాతావరణం చాలా ఆనందంగా ఉంది. పూల పరిమళాలు, రత్నాల కాంతులు, పర్వతాలు, నదులు ఇవన్నీ కూడా అక్కడ ఎంతో చక్కగా ప్రకాశిస్తున్నాయి. ఆ సమయంలో భృంగి అనే గొప్ప శివభక్తుడు ఆనందంతో నాట్యం చేయడం ప్రారంభించాడు. ఆయన నృత్యం చూసి సభలో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషించారు. శివుడు కూడా చాలా సంతోషించి పార్వతీదేవి పక్క నుండి లేచి వచ్చి భృంగికి దగ్గరగా వెళ్లి తన అమృతమైన హస్తంతో చక్కగా తట్టి ఆశీర్వదించారు. వారంతా శివునికి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. ఇది చూసిన పార్వతీదేవి కొంచెం బాధపడి, నాథా, నన్ను పక్కన వదిలి వీరంతా మిమ్మల్నే మెప్పించి మీకే నమస్కరించారు. నన్నెందుకు వేరుగా ఉంచారు అని అడిగింది. అప్పుడు శివుడు శాంతంగా, దేవీ, భృంగి వంటి యోగులు మోక్షం కోరుతూ ఉంటారు. వారికి నీవు ప్రసాదించే ప్రాపంచిక సుఖాలు అవసరం ఉండవు. అందుకే వారు నాకే నమస్కరించారు అని చెప్పారు. ఈ మాటలు విని సాక్షాత్ పరమేశ్వరునికే భార్యనైనా సరే తనకు ఆయనతో సమానంగా గౌరవం దక్కనందుకు పార్వతీదేవికి కోపం వచ్చింది. పంతం కూడా వచ్చింది. నేను కూడా శివునితో సమానమైన స్థితిని పొందాలి అని నిశ్చయించుకుని కైలాసాన్ని వదిలి సస్యశ్యామలమై వాతావరణంలో భూలోకంలో ఉన్న గౌతమ మహర్షి ఆశ్రమానికి తపస్సు చేయడానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళగానే ఆశ్రమంలోని మహర్షులు ఆమెను చూసి నమస్కరించి గౌరవ మర్యాదలు చేసి, తల్లి, మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందువల్ల మా ఆశ్రమానికి వేయించేశారని అడిగారు. అప్పుడు పార్వతీదేవి వారి ఆతిథ్యానికి చాలా సంతోషించి, నేను హిమవంతుడి కుమార్తెను, సాక్షాత్తు పరమేశ్వరుని భార్యను, నా భర్తతో సమానమైన మన్ననను గౌరవాన్ని పొందాలనే తపస్సు చేయడానికి వచ్చాను. దానికి సరైన వ్రతం చెప్పండి మహర్షులారా అని అడిగింది. అప్పుడు గౌతమ మహర్షి, దేవి, కేదారేశ్వర వ్రతం అనే మహాపుణ్యవ్రతం ఉంది. దాన్ని చేస్తే నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పారు. పార్వతీదేవి వ్రత విధానాన్ని అడిగింది. అప్పుడు గౌతమ మహర్షి ఈ విధంగా చెప్పారు. ఈ వ్రతం ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షం అష్టమి రోజున చేయాలి. ఆ రోజున స్నానం చేసి శుద్ధంగా ఉండి పూజా సామాగ్రితో శివుడిని షోడశోపచార పూజతో పూజించాలి. ఆ రోజు ఉపవాసం ఉండి మరుసటి రోజు బ్రాహ్మణులకు భోజనం పెట్టి తర్వాత తను తినాలి. ఈ విధంగా అమావాస్య వరకు ప్రతిరోజు పూజ చేయాలి. పూజలో ధాన్యరాశిపై పూర్ణకుంభం పెట్టి దానికి పట్టు వస్త్రం కప్పి నవరత్నాలు లేదా బంగారం ఉంచి పూజించాలి. 21 మంది బ్రాహ్మణులు పిలిచి పూజించి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇచ్చి గౌరవించాలి. ఈ వ్రతం చేసిన వారికి శివుడు మనసులో కోరుకున్న ఫలితాలను ఇస్తాడు. అలా పార్వతీదేవి భక్తితో కేదారేశ్వర వ్రతం చేసింది. శివుడు సంతోషించి తన శరీరంలోని అర్ధభాగాన్ని ఆమె కోరుకున్నట్టుగానే పార్వతీదేవికి ఇచ్చాడు. ఆ విధంగా ఆమె అర్ధనారీశ్వర రూపం పొందింది. ఆ తరువాత కొంతకాలానికి చిత్రాంగదుడు అనే గంధర్వుడు కూడా ఈ వ్రతం గురించి నందీశ్వరుని ద్వారా విని భూమికి వచ్చి ఈ ఉజ్జయిని రాజు వజ్రదంతుడికి ఈ వ్రతం ప్రాముఖ్యత చెప్పాడు. రాజు ఆ వ్రతం చేసి శివుని కృపతో సార్వభౌముడయ్యాడు. ఆ తర్వాత ఆ నగరంలో ఒక వైశ్యుని కుమార్తెలు పుణ్యవతి, భాగ్యవతి ఈ వ్రతం చేయాలనుకున్నారు. తండ్రి తన దగ్గర దానికి సరిపడా ధనం లేదు అని చెప్పినా వారు ఆయన అనుమతినే ఆజ్ఞగా తీసుకుని పట్టుదలతో వ్రతం చేశారు. శివుడు సంతోషించి వారికి ఐశ్వర్యం, ఆనందం, సౌందర్యం ఇచ్చి వారిని ఆశీర్వదించాడు. పెరిగి యువతులు అయ్యాక పుణ్యవతిని ఉజ్జయిని మహారాజు, చిన్నమ్మాయి భాగ్యవతిని చోళరాజు వివాహం చేసుకున్నారు. వారి తండ్రి కూడా ధనవంతుడై పుత్రాదులతో సంతోషంగా జీవిస్తూ ఉన్నాడు. కొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్యంతో అహంకారపడింది. వ్రతం చేయడం మానేసింది. అందుకే శివుడి కృపకు దూరమైంది. ఆమె భర్త కోపంతో ఆమెను కుమారుడితో కలిసి రాజ్యం నుండి పంపించివేశాడు. వారు పేదరికంలో ఆ తల్లి కొడుకులు ఒక బోయవాడి ఇంట జీవించసాగారు. ఒకరోజు ఆమె తన కొడుకును పిలిచి, నాయనా, నీ పెద్ద తల్లి ఉజ్జయిని మహారాణి, ఆమె దగ్గరికెళ్ళి మన పరిస్థితి చెప్పి సహాయం తెచ్చిరా అని చెప్పింది. అతను వెళ్లి అడగ్గా పెద్ద తల్లి కొంత ధనం ఇచ్చింది. కాని అది ఇంటికి తీసుకొస్తూ ఉండగా అతన్ని పరీక్షించదలిచి మార్గమధ్యంలో శివుడు ఒక దొంగ రూపంలో వచ్చి ఆ సొమ్మును తీసేసుకున్నాడు. ఆ అబ్బాయి మళ్ళా పెద్ద తల్లి దగ్గరికి వెళ్లి పరిస్థితి చెప్పగా ఆవిడ మళ్లీ డబ్బిచ్చింది. ఈసారి కూడా అలాగే జరిగింది. శివుడు దొంగ రూపంలో వచ్చి ఆ సొమ్మును తీసేసుకున్నాడు. మూడోసారి కూడా వెళ్తూ ఉండగా శివుడు అంతర్ధానంగా, నువ్వు ఎన్నిసార్లు డబ్బు తెచ్చుకున్నా నీ తల్లి కేదార వ్రతం మానేసింది కాబట్టి మీకు ఆ డబ్బు దక్కదు అని చెప్పాడు. అది విన్న ఆ పెద్ద తల్లి ఆలోచించి ఆ అబ్బాయి చేత కేదారేశ్వర వ్రతం చేయించి డబ్బిచ్చి
అతని తల్లిని కూడా కేదారేశ్వర వ్రతం మళ్ళా చేయమని చెప్పి పంపించింది. కొడుకొచ్చి చెప్పిన విషయాలు విన్న తల్లి భాగ్యవతి కూడా తన తప్పు తెలుసుకుని శివుని క్షమించమని ప్రార్థించి భక్తితో వ్రతం చేసింది. దాంతో శివుడు సంతోషించి ఆమెను, ఆమె కొడుకును తిరిగి ఆమె భర్తను గౌరవంగా రాజ్యానికి తిరిగి తీసుకొచ్చేలా అనుగ్రహించాడు. ఆమె తిరిగి సౌభాగ్యంతో శాంతితో జీవిస్తూ ప్రతి సంవత్సరం కేదార వ్రతం చేసుకుని మోక్షం పొందింది. ఎవరైతే ఈ కేదారేశ్వర వ్రతాన్ని భక్తితో నియమంతో చేస్తారో, లేదా ఈ కథను విన్నవాళ్ళు చదివిన వాళ్ళు కూడా అన్ని కష్టాల నుండి బయటపడి శాంతి సౌభాగ్యం సంపదలను పొందుతారు. చివరికి శివుని సాన్నిధ్యం పొందుతారు అని మన పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. హర హర మహాదేవ, నమః శివాయ. సర్వం శ్రీ కేదారేశ్వర స్వామి సమర్పణమస్తు.